దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమా స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ప్రియా మహిమా స్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేరట తలుస్తున్నాను. ప్రభు మనల్ని ఆశీర్వదించి మనకు జయమని గురించి విజయం ఇవ్వగల విజయసురుడు, విజయవంతను ప్రతి ఆత్మకార్యం జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడు. ఆయన నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ సంపూర్ణమైన క్షేమం దయచేయగల గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో మీ బిడ్డలతో కూడా ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభుని అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన వాగ్దానం మనం చూస్తున్నాం. ప్రభు యొద్ద అడిగినప్పుడు విశ్వాసంతో నిరీక్షణతో ఎదురుచూచుచు అడగవలేను. అడుగు ప్రతివాడును పొందుకుంటున్నని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా నామన మీరు నన్నేమడిగినను నేను చేతునంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకునంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఏడ్చుచున్న చంటి బిడ్డకు పాలు దొరుకును, బలవంతం చేయువారు పరలోకమును స్వతంత్రించుకొందురు, అడుగువారు పొందుకోగలరు. ఆనాడు యాకోబు ప్రభు యొద్ద పట్టు విడవక ఆశీర్వదించమని ప్రార్థించాడు. రాత్రి అంతయు ఏకాంతముగా యబ్బోకు యొద్ద పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనంటున్నాడు మహిమాస్వరూపుడైన దేవదేవుణ్ణి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు ఆశీర్వాదాల కర్త, ఆశీర్వదించగల గొప్ప విజయసారథి, జయశ్రీడు, అద్వితీయ సత్య స్వరూపుడు ఆయనే. యెహోవా నిన్ను సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపగల గొప్ప దేవుడు. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదనంటున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానంటున్నాడు మహిమాన్వితుడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టినప్పుడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతని మనవిని దానిని అతనికి దయచేశాడు. ఈరోజు దేవదేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన విన్నపాలు ఆలకించగల గొప్ప దేవుడే. నీవు అడిగింది తప్పక ఇవ్వగల గొప్ప దేవుడు. నీ జీవితంలో విజయవంతన కార్యం చేయగల విజయసారథి మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సంపూర్ణమైన విజయాన్ని మనకి ఇవ్వగల దేవుడు. దేవుడు మాటిచ్చి దాన్ని నెరవేర్చగల గొప్ప దేవుడే. ప్రభు యొద్ద అడిగి పొందుకుంటకు ఇది చక్కటి సమయం. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మీరు వేటిని అడుగుచున్నారో వాటిని తప్పక మీరు పొందుకోగలరని నా విశ్వాసంతో మీరు ప్రభువుని అడగండి. దేవుడు పక్షపాతి కాదు. ఆయన తన ఇష్ట ప్రకారం మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు జయమిచ్చి విజయము గల విజయసారథి. ఆ దేవాదేవుడు తన యొక్క కృప ద్వారా మిమ్మల్ని బలపరచగల కృపామయుడు, దయాదాక్షిణ్యపురుడు, అత్యంత కృపా బాహుల్యం కలిగిన ఆ మహిమాస్వరూపుడు యొక్క మహాకృపతో నింపటానికి అడగడి మీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన దేవుడు వాగ్దానం మనకున్నది కనుక ఈరోజు ప్రభుని అడిగి అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ప్రభు యొక్క మహాకృప మీతో నిల్చుండగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ మహిమాస్వరూపుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు. ఇశ్రాయేలు కాపరి నాయనా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన వాగ్దానం మీరు మాకు ఇచ్చారు. అడుగు ప్రతివాడు పొందుకుంటున్నారు కనుక ఈరోజు ప్రభా మీ బిడ్డల ఏ అవసర అక్కలతో ఉన్నారో బిడ్డల అవసర అక్కలు కూడా తీర్చండి, లోటుపాట్లు సవరించండి, బిడ్డలను తల ఎత్తుకుంటట్టుగా చేయండి. దేవా నీకు స్తోత్రాలు. దేవా సాధనుని కీ నుండి తప్పించి రక్షించండి మహిమానుతుడా. మీ పరిశుద్ధాత్మాభిషేకంతో బిడ్డలు నింపండి. నీ కుమారుడు యేసు రక్తంతో బిడ్డలు తడపండి. ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం జరిగించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా బిడ్డల నుంచి పరిశుద్ధాత్మ కార్యాన్ని బిడ్డలు దయచేసి చేయి పట్టి నచ్చిమో నడిపించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా,
మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. తప్పక మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం. ప్రభు మీకు తోడేయండి గాక. గాడ్ బ్లెస్ యూ.